హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నాగజ్యోతి క్రియేషన్స్. నేను ఎప్పుడైనా ఫ్రిల్స్ పెట్టేటప్పుడు పెద్ద పెద్ద మెజర్మెంట్స్ ఏం తీసుకోను. నేను ఎలా ఫాలో అవుతాను అనేది మీకు అర్థమయ్యేలాగా ఈ చిన్న వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఫస్ట్ అయితే మిడిల్ పార్ట్ని ఇలా కట్ చేసి పెట్టుకుంటానమాట. టాప్కి అలా కింద పార్ట్కి ఫ్రిల్స్ అనేవి ఆ 2 పాయింట్స్ అడ్జస్ట్ అయ్యేలాగా చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ పెడతాను. వీడియో నీట్గా అబ్జర్వ్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది. ఈ ఫ్రాక్ చిన్నది కాబట్టి ఓన్లీ మిడిల్ పాయింట్ వరకే తీసుకున్నాను. ఒకవేళ పెద్దవాళ్ళదనుకో సైజ్ పెద్దదైనప్పుడు నేను 3 పాయింట్స్ అలా మెజర్ చేసి పెట్టుకుంటానమాట. పెద్దవాళ్ళ ఫ్రాక్స్ కూడా నేను ఎలా మెజర్ చేస్తాననేది నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మీకు అర్థమవుతుంది కదా, బాడీ పార్ట్కి అలాగే బాటమ్ పార్ట్కి ఫ్రిల్స్ పెట్టేటప్పుడు నీట్గా నేను మిడిల్ పాయింట్ కట్ చేశాను కదా, ఆ 2 పాయింట్స్ ఒకే దగ్గరికి వచ్చేలాగా నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలాగే చివరి వరకు చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఇంకో స్టిచ్ వేయాలన్నమాట. ఎందుకంటే ఇది మిడిల్ పాయింట్ జాయింటింగ్ పార్ట్ కదా, అది మనకి స్ట్రాంగ్గా ఉండాలంటే కంపల్సరీ 2 స్టిచెస్ అయితే వేయాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనం రివర్స్ చేసి చూసుకుంటే ఫ్రిల్స్ అనేవి చాలా నీట్గా అనిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.